హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కేఏ రూపేష్ రెడ్డి విరచిత అంశంగా ప్రాణాంతక పెరాక్వెట్ డైక్లోరైడ్ అనే అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు వినిపిస్తాను, వినండి. ప్రాణాంతక పెరాక్వైట్ డైక్లోరైడ్. ప్రాణాంతక గడ్డి మందు నిషేధం ఆవశ్యం. తక్కువ సాంద్రతలలో మాత్రమే గడ్డి మందును అనుమతిస్తున్నామని, దాని వాడకాన్ని చాలా వరకు నియంత్రిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వల్లెవేస్తున్నా, వాస్తవంలో నిర్దేశిత పంటలు దాటి రైతులు దీనిని వాడుతున్నారు. అలాగే ఆత్మహత్యల కోసం దీన్ని వాడటం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ దేశాల పరిశోధకులు గడ్డి మందును అత్యంత ప్రమాదకర పురుగుల మందుగా నిర్ధారించారు. భారత్ కూడా దీన్ని నిషేధించాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా గడ్డి మందుగా రైతులు పిలుచుకునే పెరాక్వెట్ డైక్లోరైడ్ను వారు కలుపు నాశనానికి వాడటం పరిపాటి. ప్రస్తుత వ్యవసాయ కూలీల ఖర్చులు దరిమిలా ఈ మందును రైతులు ఆశ్రయించడంలో ఆశ్చర్యం లేదు. కానీ గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఈ మందు దుర్వినియోగ మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వర్షాధారిత భారతావనిలో అతివృష్టి అనావృష్టి వల్ల పంట నష్టం వాటిల్లి తీర్చలేని అప్పుల బారిన పడిన రైతన్నలు తమకు అందుబాటులో ఉన్న పురుగు మందులు, కలుపునాశనలు సేవించి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇందులో ఈ గడ్డి మందు పెరాక్వెట్ డైక్లోరైడ్ ప్రథమ స్థానం ఆక్రమించింది. దీనికి కారణం ఈ మందుకు ఎటువంటి విరుగుడు లేకపోవటం, అలాగే కొన్ని మిల్లీలీటర్లు తీసుకున్నా మరణం తథ్యం అన్న నమ్మకం జనబాహుళ్యంలో నాటుకుపోవడం. అసహజ మరణాలకు కారణాలు కనుక్కోవడానికి చేస్తున్న శవ పరీక్షల్లో 15 నుండి 20% పురుగు మందులు, కీటకనాశినులు, కలుపునాశినులు సేవించి మరణించిన వారివే ఉంటున్నాయి. ఈ గడ్డి మందును హత్యలకు, బంధువులను బెదిరించి పనులు సాధించేందుకు కూడా వాడటం చూస్తున్నాం. ప్రతినిత్యం సరైన రక్షణ తొడుగులు లేక, మూతికి గుడ్డ కూడా కట్టుకోకుండా పొలంలో గడ్డి మందును పిచికారీ చేసే రైతులు వారు కూడా ప్రమాదవశాత్తు దీని బారిన పడుతున్నారు. ఇటువంటి వారిలో పార్కిన్సన్ వ్యాధి, కాళ్ళు చేతులు మంటలు రావటం లేదా స్పర్శ తగ్గటం వంటివి సంభవిస్తున్నాయి. స్విట్జర్లాండ్కి చెందిన ఒక సంస్థ 1960వ దశకం నుంచి గడ్డి మందును తయారు చేసి విపణిలో ఉంచింది. ఈ మందు వల్ల సంభవించే స్వల్పకాలిక, దీర్ఘకాలిక విష ప్రభావాలు, పర్యావరణంపై దీని దుష్ప్రభావాలను అంచనా వేసి ఆ దేశంతో సహా 60 అభివృద్ధి చెందుతున్న దేశాలు దీనిని నిషేధించాయి. ఈ సంస్థకు గడ్డి మందు ప్రభావం గురించి ముందుగానే తెలుసును అని, అయినా ఆ పరిశోధన పత్రాలను దాచిపెట్టి వ్యాపార కాంక్షతో ఈ మందును తయారు చేసి ప్రపంచ జనాభాను బలి చేసిందని ది గార్డియన్ పత్రిక పెరాక్వెట్ ఫైల్స్ అన్న శీర్షికతో గత ఏడాది ప్రచురించింది. ప్రస్తుతం ఈ గడ్డి మందు వాడకంలో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, జపాన్ దేశాలు ఉన్నాయి. చైనా ఇంకా చాలా దేశాలు వారి భూభాగంపై దీన్ని వినియోగించడాన్ని అనుమతించకపోయినా ఎగుమతులకు ఉత్పత్తి చేయటం వారి ద్వంద్వ వైఖరికి తార్కాణం. అమెరికాలో ఈ గడ్డి మందు వల్ల పార్కిన్సన్ వ్యాధి బారిన పడిన వారు చాలా రాష్ట్రాల్లో సామూహిక దావాలు వేశారు. ఈ గడ్డి మందు సేవించినప్పుడు నోటిలో, గొంతులో కాలిన గాయాల వలె పుండ్లు పడి
మింగడానికి ఇబ్బంది కావటం, వాంతులు విరేచనాలు అవ్వడం, కామెర్ల బారిన పడటం, శరీరం పసుపచ్చగా మారడం, మూత్రం పసుపు రంగులో రావటం ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమేపీ కాలేయం మూత్రపిండాలు చెడిపోవటం, చివరికి ఊపిరితిత్తులు పనిచేయక మనిషి మరణిస్తాడు. దీనికి ప్రత్యేక విరుగుడు మందు లేదు. మరో విషయం ఏమిటంటే, తొలుత విషం ప్రభావం విరామం ఇచ్చినట్లు కనిపించినా తరువాత వారి ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తుంది. ఇది వైద్యులకు ఓ పెను సవాలు. ప్రమాదం నుంచి బయటపడ్డాడు అని వైద్యులు చెప్పిన తరువాత కూడా ఆకస్మిక మరణం పాలైన అనేక సందర్భాలు ఉన్నాయి. ఇది వైద్యులపై దాడులకు కూడా కారణమైంది. ప్రతి ఏడాది వేల సంఖ్యలో సంభవిస్తున్న గడ్డి మందు ఆత్మహత్యలు వైద్యులను కూడా భయాందోళనకు గురిచేశాయి. దీంతో ఈ మందును సంపూర్ణంగా నిషేధించాలని ఒరిస్సాలోని వైద్యులంతా పెద్ద ఎత్తున ఉద్యమించారు. మన దేశంలో కీటకనాశినుల తయారీ, అమ్మకాలని కీటకనాశిని చట్టం 1968 నియంత్రిస్తుంది. అయితే విష ప్రభావంపై ఎటువంటి అంచనా లేకుండా పర్యావరణం, జంతుజాలం, మనుషులపై ఇది చూపించే ప్రభావాలను విశ్లేషించకుండా ఈ గడ్డి మందును సురక్షితంగా పరిగణిస్తూ భారత్లో వినియోగించడానికి అనుమతించారు. తరువాత కేరళలో దీని విష ప్రభావంపై అధ్యయనం జరిపి అక్కడి ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం కొంతకాలం ఈ మందును నిషేధించారు. అయితే కీటకనాశినుల నియంత్రణలో కేంద్రానిదే పైచేయి కావడం, 90 రోజులకు మించి ఒకసారి వీటిని నిషేధించే అధికారం రాష్ట్రాలకు లేకపోవటం, గడ్డి మందును నిషేధించాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్రాలకు సమస్యాత్మకంగా మారింది. అంతేగాక కొత్త పురుగుల మందుల యాజమాన్యం చట్టం 2020 చాలా కాలంగా పార్లమెంటులో మగ్గుతుండడానికి గల కారణం ఈ మొత్తం వ్యవస్థపై పురుగు మందు సంస్థల గుత్తాధిపత్యమే. చాలా కొన్ని సాంద్రతలలో మాత్రమే గడ్డి మందును అనుమతిస్తున్నామని, వాడకాన్ని చాలా వరకు నియంత్రిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వల్లెవేస్తున్నా, వాస్తవంలో నిర్దేశిత పంటలు దాటి రైతులు దీనిని వాడుతున్నారు. అలాగే సేద్యానికి మించి ప్రాణహానికి వాడటం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ దేశాల పరిశోధకులు ఈ గడ్డి మందును అత్యంత ప్రమాదకర పురుగుల మందుగా నిర్ధారించారు. వారి పరిశోధనను గౌరవిస్తూ భారత్ కూడా ఈ మహమ్మారిని నిషేధించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లక్షల కోట్లు గడించిన గడ్డి మందు తయారీ సంస్థ దీని విరుగుడు కోసం ₹1 అయినా ఖర్చు పెట్టిందా అన్న విషయం దేవుడికే ఎరుక. ఉన్న ఫలంగా ఈ మందును నిషేధించలేమని ప్రభుత్వాలు భావిస్తే క్రమేపీ నిషేధించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చెయ్యాలి. ఏటికేడాది పెరిగిపోతున్న జనాభాకు తిండి పెట్టడానికి గడ్డి మందు లేకుండా వ్యవసాయం చేయలేమని చెప్పేవారు లేకపోలేదు. అయితే ఈ మందుకు మునుపు కూడా వ్యవసాయం చేసి విజయవంతంగా రెట్టింపు సంపద సృష్టించిన రైతుల గాథలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. రెప్పపాటులో అద్భుతాలు సృష్టించాలనే పేరాశకు పోకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, కృషి సంవర్ధక విధానాలతో గడ్డి మందు లేకుండా వ్యవసాయం చేయవచ్చు. నారు నాటే 3 నెలల ముందు నుంచి 2 లేదా 3 సార్లు పొలం దున్నడం వల్ల ఇసుక నేలలో కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. రేగడి నేలల్లో ఈ గడ్డి మందు వాడకం ఎలాగూ తక్కువే. ఈ నేలను దున్నినప్పుడు పెరుగులా ఉండే మట్టి అధిక నీటి సాంద్రత కలిగి కలుపును, వాటి విత్తనాలను చీకిపోయేలా చేస్తుంది. చీని, నిమ్మ తోటల్లో ప్లాస్టిక్ షీట్స్ వినియోగిస్తూ డ్రిప్ ఇరిగేషన్ వినియోగించడం వల్ల కలుపును చాలా వరకు నివారించవచ్చు. గడ్డి మందు ప్రత్యామ్నాయ కలుపునాశినులు కూడా చాలానే ఉన్నాయి.
వాటి భద్రతపై సరైన వివేచన జరిపి అనుమతులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. గడ్డి మందు స్థానంలో అదే ఆ పారాక్వెట్ డైక్లోరైడ్ స్థానంలో భద్రత విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి వాడకాన్ని నిర్దేశించవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఈ దిశగా పరిశోధనలు జరిపి వాటి వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తే ప్రయోజనకరం. మనం తినే ఆహారంలో కూడా గడ్డి మందు అవశేషాలు ఉన్నట్లు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆత్మహత్యలకే కాక హత్యలకు కూడా వాడుతున్న ఈ గడ్డి మందు వ్యవసాయదారులను దాటి ప్రజారోగ్య ప్రజారక్షక సమస్యగా పరిణమించింది. అందువల్ల ఈ గడ్డి మందును నిషేధించటం అత్యవసరం, ఆవశ్యకం అంటూ కేఏ రూపేష్ వారు ఈ ప్రాణాంతక పారాక్వెట్ డైక్లోరైడ్ను నిషేధించమని అభ్యర్థిస్తూ విరచించిన ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.